అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. సో కొన్ని రోజులుగా మన టీ9 న్యూస్లో స్టూడియో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్టూడియో ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత మార్నింగ్ న్యూస్ ఇవ్వలేకపోయాం. సో ఇక్కడ నుంచి మార్నింగ్ న్యూస్ అనేది మీకు రెగ్యులర్గా వస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇవాళ ప్రధాన వార్తలు చూడవచ్చు. దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉత్తర భారతదేశంలో మొత్తం కుంభవృష్టి జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో ఇదో కోణం అయితే, మరోవైపు హాస్పిటల్లో రోగుల పాలైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా. సో వాతావరణం కూడా కరెక్ట్గా లేదు. ఆ వాతావరణ పరిస్థితులు కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల మొత్తానికి రోగాలు అనేటివి కొంచెం వైరల్ ఫీవర్స్ ఎక్కువ రావడం వల్ల చాలామంది స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సో వాటితో పాటు జిఎస్టీ తగ్గడం వల్ల మాల్స్ కావచ్చు, షాపింగ్ చేసుకోవడానికి అన్ని నిత్యావసరాలు కావచ్చు, దాంతోపాటు దసరా సంబరాలు కావచ్చు, ఈ విధంగా ఉన్న సమయంలో దసరా ఉత్సవాల సమయంలో, విజయదశమి ఉత్సవాల సమయంలో ఈ యొక్క జిఎస్టీ తగ్గడం వల్ల కూడా ఎక్కువ మంది మాల్స్కు వెళ్ళడం జరుగుతుంది. సో జిఎస్టీ ఎఫెక్ట్ కూడా కొంతవరకు ఉంది. వాటితో పాటు నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. సో నవరాత్రి ఉత్సవాల్లో కూడా అందరూ పాల్గొనడం జరుగుతుంది. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో భక్తులు మొత్తం ఎవరి పనులలో వాళ్ళు, దాంతోపాటు ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అండ్ స్వతంత్ర భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోతున్నారు. సో ఎవరి వాతావరణాలు మాత్రము కరెక్ట్గా లేదన్నట్టు. ఇటు ఫుల్గా వర్షాలు మామూలుగా అంటే అది కూడా కుంభవృష్టి కురిసినట్టే ఉంది. వరదలతోటి సతమతం అవుతుంది. సో దాంతోపాటు ఓ దిక్కు రైతులకు యూరియా ఇక్కట్లు మాత్రం కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు యూరియా కూడా మొత్తానికి దొడిదారిన వ్యాపారస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. సో అధికారులు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. అది కూడా పెద్ద ఇబ్బందులు జరుగుతున్నాయి. దాంతోపాటు మన మేడ్చల్ జిల్లాలో జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే. మేడ్చల్ జిల్లాలో ఈ యొక్క 300 ఎకరాలకు సంబంధించిన ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అక్కడ పేదవాళ్ళు కట్టుకున్న ఇళ్లను మొత్తం హైడ్రా కూల్చేసింది. సో హైడ్రా కూల్చేసిందనే విషయం, ఈ యొక్క ఏమన్నా ప్రభుత్వ భూముల్లో కట్టిరనే విషయం కూడా అందరు బాగానే చెప్తున్నారు. కానీ ఆడ పేదలు నష్టపోతున్నారు. సింపుల్ చెప్పాలంటే పేదలు నష్టపోతున్నారు. పెద్దోళ్ళు బాగానే ఉన్నారు. పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం ఎక్కడా లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఎవడో కబ్జా పెడతాడు, కబ్జా పెట్టేసి వాడు అన్మాతం ప్లాట్లు కడుతున్నాడు, అమ్ముతున్నాడు, లేదా కబ్జా చేసి అన్మాతం అమ్ముకుంటున్నాడు, వాడి డబ్బులు వాడు తీసుకొని దుబ్బేస్తున్నాడు. బట్ వీడు మాత్రము స్థానికంగా ఉన్న పేదవాడు మాత్రం లాస్ అయిపోతున్నాడు. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి. ఆ పెద్దోళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ పెద్దల ఇంకా ఉన్నది కూడా ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. ఇక ఉన్న ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉన్నారు. ఒక రకంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది, ఆ ఇల్లు ఇచ్చింది కూడా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. వాళ్ళు చొరవ చూపడం వల్ల, వాళ్ళు రైట్ చేయడం వల్లనే జరిగింది. బట్ వాళ్ళ మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోరు. అక్కడ పేదవాళ్ళు మాత్రం రోడ్ల మీద పడ్డారు. ఇక్కడ పేదవాళ్ళు వాస్తవానికి ఎవ్రీడే దాదాపుగా ప్రతిరోజు రూపాయి కూడగట్టుకొని ఆ యొక్క సేవింగ్స్ జమ చేసుకొని ఆ యొక్క ఉండడానికి నిత్యావసరాలలో ఒక భాగమైన కూడుగుడ్డ నీడలో భాగంగా ఈ యొక్క ఇల్లు చాలా కీలకమైంది. ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు అనేది కూడా ఒక కళ, ఒక సంకల్పం. సో అలాంటి దానిలను కూడా వీళ్ళు అన్మాత్రం దోచుకపోతున్నారు. ఇక్కడ జరుగుతున్నది అది. ఇక్కడ ప్రభుత్వం అనేది ఆ పెద్దవాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకు తగిన వీళ్ళ పేమెంట్లు వీళ్ళకి ఇప్పిస్తే వీళ్ళు ఏదైనా చూసుకోగలుగుతారు. ఇక్కడ ఉన్నది ల్యాండ్లు అంతంత అంటే ఆ ల్యాండ్లలో కూడా మళ్ళీ ఇదో కొరత, అన్మాదం కబ్జాలు పెట్టుడు, ఇది నాది కాదని చెప్పేసి ఎవరిని తెలుస్తుంది. దాదాపు అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, వందలాది కుటుంబాలను రోడ్ల మీద పడ్డ పరిస్థితి అయిందడ. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నట్టు. ఇక వరద నష్టాల్లో రైతులు మాత్రం ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే అందరు తెలుసు. బట్ వరద నష్టాలు కూడా ప్రభుత్వం పెద్దగా చొరవ చూపిస్తున్నట్టు మాత్రం ఏం కనిపిస్తలేదు. కాబట్టి ఇవి జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్. తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అండ్ ఈ నేటి స్వతంత్ర భారతదేశం మొత్తము చాలా ఇక్కట్ల పాలైంది. ఒక రకంగా పండగ సంబరాలు ఒక రకంగా అనుకుంటే, వరద నష్టాలు ఒక దిక్కు, యూరియా ఇక్కట్లు ఒక దిక్కు, దాంతోపాటు ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ జరుగుతున్నట్టుగా ఈ వర్షాల ప్రాబ్లం ఒకవైపు, చాలామంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇవాళ ఉన్న వార్తలు, నమోదు జరుగుతున్న వార్తలు అయితే ఇలా ప్రధానంగా ఉన్నాయి.
సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలకు భాగంగా ఇవాళ వార్త చూడొచ్చు. హైదరాబాద్లో 2 గంటల కుండపోత, చెరువులను తలపించుతున్న రోడ్లు, దాంతోపాటు ఇండ్లు సెలార్లలోకి వరద నీరు, కొట్టుకుపోయిన బైకులు. బంజారాహిల్స్లో 10.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్లోని రాజ్భవన్ వద్ద రోడ్డుపై భారీగా నిలిచిన వరద నీరు అని ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి నిన్న మాత్రము బైకులు కొట్టుకపోతున్నాయి, ఆటోలు కొట్టుకపోతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన టీనైన్ న్యూస్లో టెలికాస్ట్ అయినాయి. కాబట్టి ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు జరుపుతుంది. ఆ విషయంలో నాలాలపైన ఈ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. దాంతోపాటు ఈ వరద నష్టాలను మాత్రము, ఈ వరదలను మాత్రము తట్టుకునే కెపాసిటీ మాత్రము ఇక్కడ లేదన్నట్టు. ఎందుకంటే వాస్తవానికి ఎక్కడ చూసినా అని కొంచెం వర్షం పడ్డదంటే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలని అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఆ చెరువులను మొత్తం కబ్జాలు పెట్టిన విషయం ఇదివరకు తెలుసు, ఆ నాలాల మీద కబ్జాలు పెట్టిన విషయం అందరు తెలుసు. సో నీళ్లు మాత్రం ఎక్కడ పోలేక ఉన్న గల్లీలలో మొత్తం నిండా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తము ఆ యొక్క బండ్లు మొత్తం కొట్టుకపోవడం జరుగుతుంది, వెహికల్స్ మొత్తం కూడా కొట్టుకపోతున్నాయి అన్నట్టు. సో మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా బీభత్సంగా ఉంది. ఇక్కడ బయట ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది ఈ టైంలో కూడా. సో ఆ విధంగా ఉన్నట్టు వర్షపాతం. సో దాంతోపాటు మరోవైపు చూడొచ్చు, ఓవైపు ఏఐ, మరోవైపు ట్రంప్ పిడుగు. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం అని చెప్పేసి ఇక్కడ వార్త. ట్రంప్ చేస్తున్న కార్యక్రమాలు, ఆయన చేస్తున్న చర్యలన్నీ చూస్తూనే ఉన్నారు. ఆయన ఉన్న పరిస్థితులు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక ఏమంటారు, అమెరికా మొత్తానికి ఇండియా మీద పడి దోచుక తింటున్నట్టుగా మొత్తానికి ఇక ట్యాక్స్ల మీద వేస్తూ ఉన్నాడు వాడు ఇష్టం వచ్చినట్టుగా. దాంతోపాటు మన ప్రధాని ఇక్కడ మాట్లాడడం లేదు. ఆ విషయంలో ప్రధాని మాట్లాడేటట్టుగా ఏ విజువల్స్ కూడా పెద్దగా లేవు. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితి కూడా 75% దాదాపుగా ఇండియన్స్ అక్కడ బతుకుతున్నారు. మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు అక్కడ అమెరికాలో. సో వాళ్ళ మీద మాత్రం తీవ్రమైన ఇక్కట్లు మొత్తం పడుతున్నారు అన్నట్టు. ఆ విధంగా రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి వస్తున్న 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీరిలో సగం మంది ఇతర దేశాల్లో, అది అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు. ఏ రాకతో ఇప్పటికే ఉద్యోగుల్లో కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు తాజాగా H-1B వీసాలపై $1,00,000 ఫీజుతో డాలర్ డ్రీమ్స్ ఆవిరి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాదాపు 88 లక్షలు కట్టాల్సిన పరిస్థితి, 88 లక్షలు కట్టాల్సిన పరిస్థితి అక్కడ పనిచేయాలంటే. అలా ఉంది పరిస్థితి. 88 లక్షలు అంటే ఇక్కడ నుంచి ఉద్యోగం చేయడానికి పోతే దాదాపు 1,50,000 2 లక్షలు ఆ విధంగా జీతం ఉండొచ్చు. ఆ 1,50,000 2 లక్షల జీతానికి 88 లక్షలు అంటే ఎన్ని కట్టాలనో మీరే ఆలోచించాలి. ఆ విధమైన పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకు మాత్రం తీవ్ర ఇక్కట్లు. దాంతోపాటు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఉద్యోగులకు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. సో అందులో సగం కోత, ఇండ్ల సగం కోత. మొత్తానికి ఉద్యోగాలు లేక మాత్రం వాళ్ళు కూడా రోడ్ల పాలయ్యే పరిస్థితి వస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా అని చెప్పేసి ఒక్కో కార్మికుడికి బోనస్ 1.95 లక్షలు. కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 చొప్పున చెల్లింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న సింగరేణి కార్మికులకు బోనస్ చెక్ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, పొంగులేటి వెంకటరెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంథింగ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దాంతోపాటు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఇక్కడ మొత్తానికి మంత్రులు వివేక్, వెంకటస్వామి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పగించాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతాం. జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపుతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల నష్టం. సో 5 ఏళ్ల పాటు వైబిలిటీ గ్యాస్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికైతే
ఈ యొక్క జిఎస్టీ వల్ల కొంతవరకు రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం చూడాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మన చీకటి సూర్యులైన ఇక్కడ సింగరేణి కార్మికులకు మాత్రము ఇక్కడ ముందే బోనస్ ప్రకటించారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు నళినిని ఆదుకుంటాం, మాజీ డిఎస్పీ నళినిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన సర్వీస్ ఇష్యూలు ఏమున్నా రూల్స్ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మాజీ డిఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ నుంచి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా బెస్ట్ కలెక్టర్ ఇన్ దిస్ తెలంగాణ స్టేట్ అనుకోవచ్చు, లేకపోతే ఇన్ దిస్ సౌత్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. అంటే కలెక్టర్ ఆయన చేసే పనులు మాత్రము ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటాయి. పేదల పక్షాన నిలబడతారు, దాంతోపాటు ప్రజల పక్షాన ఉంటారు. పేదల పక్షాన ప్రజల పక్షాన ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుంది. అధికారులు వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడింటారో కానీ పేదలు పోయినా, అది ఎవరు స్థానికులు ఎవరు పోయినా అక్కడ మాత్రము వితిన్ సెకండ్లో రియాక్ట్ అయ్యే పరిస్థితి కలెక్టర్ గారు ఉంటారన్నట్టు. సో ఆయన గురించి చాలా వార్తలు చూసాం. బెస్ట్ కలెక్టర్ అనుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ ఉద్యమకారులో నళిని ఒక రకంగా భాగమే. నళిని గారు డిఎస్పీ గారు అప్పుడు ఆమె రిజైన్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అక్కడ ఆమె యొక్క పనులకు ఆటంకాలు కలిగించినట్టుగా ఉండకుండా ఆడ ఏమన్నా ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది ఒక రకంగా. కానీ ఉద్యమకారులలో భాగంగా నళినికి ఇప్పుడు చాలా తీవ్ర ఇక్కట్లు పడుతుంది. ఇక్కడ నళిని గారు ఒకటే ఇక్కట్లు పడుతున్నట్టు కాదు, తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికే అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళను సూచనలు లేరు, అక్కడ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేరు, ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్న నాదులు లేరు. గత ప్రభుత్వం పట్టించుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకోలే. కనీసం ఈ ప్రభుత్వమైన వాళ్ళకి ఇండ్లు కేటాయిస్తామని, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ కనీసం పెన్షన్స్ ఇస్తామని కూడా అన్నారు. అవన్నీ కూడా ఏది పెద్దగా కనిపిస్తలేదు అన్నట్టు. సో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మొత్తానికి అదే పరిస్థితిలో ఉన్నాయి. కానీ తెలంగాణ కోసము డ్రామాలు చేసిన నాయకులు మాత్రం పదవులు అనుభవిస్తున్నారు. ఆ యొక్క పదవులు అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇంకా ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పాల్సిందే కాబట్టి చెప్తున్నా. కానీ ఈ అమరవీరుల కుటుంబాలు రోడ్ల మీదనే ఉన్నాయి. అండ్ ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇలాంటి బతుకులు బతుకుతున్నారు. ఇక్కడ ఉన్నత పదవిని ఆమె సేవలు చేసింది ఈ యొక్క డిఎస్పీ నళిని గారు. ఒక రకంగా రాష్ట్రానికి ఎంత సేవలు చేసిందో అన్ని విషయాలు తెలిసిన విషయమే. బట్ మరి ఇప్పుడు ఆ ఉద్యమకారులలో భాగంగా ఆమె ఇన్ని ఇక్కట్లు పడుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విషయం కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం అయితే మొత్తానికి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా ఏమంటారు పట్టించుకున్నట్లు ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆమె బతకలేని పరిస్థితి. ఆమె కనీసం ఆమెకు ఇక వ్యాధుల ప్రాబ్లం అయ్యి ఆమె ఇబ్బందులు పడుతున్నారా. సో ఆమె ఒకతని కాదు, ఇక్కడ ఉద్యమకారులు అందరూ కూడా అదే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఏజ్ బార్ అయిన పరిస్థితి కూడా చాలామందికి ఉంది. కనీసం పెన్షన్స్ కూడా కరెక్ట్ గతి లేవు అన్నట్టు. సో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మాత్రం మేమైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు ఇయ్యాల మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు. మేడారంలో 236.2 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పేసి మొత్తానికి ములుగు జిల్లాలో ఇక్కడ మేడారం అనేది మన దాదాపు దక్షిణాసియాకు మొత్తానికి సంబంధించిన ఆసియాలో బిగ్గెస్ట్గా పెద్ద మేడారం మహాజాతర జరుగుతుంది. సో అతి పెద్దది అన్నట్టు దక్షిణాసియా మొత్తానికి, ఆసియా మొత్తానికి పెద్ద జాతర మహాజాతర ఏదంటే మేడారం జాతరనే. బట్ ఆ మేడారం మహాజాతరకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నారు. సో అక్కడ మొత్తానికి ప్రత్యేక సదుపాయాలు, దాంతోపాటు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి సీతక్క కూడా అక్కడ పర్యటించి వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త ఇవాళ మొత్తానికి రేవంత్ రెడ్డి ములుగు వెళ్తున్నారు. మేడారం సంబంధించిన వార్తలకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతో పాటు బీసీలకు 13 జెడ్పీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ స్థానిక ఎన్నికలు కూడా వాస్తవానికి బైపోల్స్ గురించి ఆలోచన చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్స్ గురించి ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రం అన్ని విధాలా చూస్తుంది. అండ్ ప్రభుత్వం చూస్తుంది, ప్రతిపక్షాలు చూస్తున్నారు, విపక్షాలు చూస్తున్నారు. కానీ ఇక్కడున్న పరిస్థితి మాత్రం ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఆగడం వల్ల గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. అక్కడ ఉన్న ప్రత్యేక అధికారులు పెద్దగా చొరవ చూపడం లేదు. అక్కడ ఉన్న అధికారులు కూడా పెద్దగా మాట్లాడినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. కానీ గ్రామాల అభివృద్ధి 2 సంవత్సరాలుగా మూలగొడ్డది. కానీ దాని గురించి ఎవరు పట్టించుకుంటలేడు. ఇక ఇయ్యాలనే వస్తాయి, రేపే వస్తాయి, ఈ నెలనే సర్పంచ్ ఎన్నికలు, వచ్చే నెల సర్పంచ్ అని 2 సంవత్సరాలు అక్కడిక్కడ గుంజుకొచ్చిరు. అక్కడిక్కడ అట్టున్నది కథ ఇక్కడ. సో బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ జెడ్పీటీసీలు, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా, 12,760 జీపీల్లో అంటే గ్రామ పంచాయతీలో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్. 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు. దాంతోపాటు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తేలిస్తున్న ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ నెల ఈ 10-15 రోజుల్లో స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా, లేకపోతే వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా ఒక రకంగా. ఇది జనవరి నుంచి అదే మాటలు చెప్పుకుంటూ పొడిగిస్తున్నారే తప్ప ఏ టైంలో ఉంటాయో కూడా తెలియదు. అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిసెంబర్లోనే ఉంటాయని చెప్పేసి అన్నారు. డిసెంబర్ నుంచి జనవరి పోయింది, జనవరి నుంచి మళ్ళీ జనవరికి వచ్చే లెక్కలు వచ్చింది. మరో విషయం ఏంటంటే ఇక్కడ కులగణన, జనగణన ఈ 2 చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్లోనే చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఈ విషయం మాత్రం ఎవ్వరు ఎక్కడ ఏం మాట్లాడతలేరు. ఈ కులగణన, జనగణన ఏమైంది? సెప్టెంబర్ వరకు చేస్తామని చెప్పేసి అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం, ఇప్పటివరకు ఎందుకు చేస్తలేరు? పోనీ ఆ కేంద్ర ప్రభుత్వం చేసే దానికోసం అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడా? ఆ విధంగా కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఏ విధంగా ముందు 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకెళ్తారు? మొత్తానికి మాత్రం ఈ యొక్క ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి చాలామంది గ్రామాల వారీగా, మండలాల వారీగా స్థానిక ఎన్నికల కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక వ్యాపారాలు ఒక రకంగా, ఇక వచ్చే రకాలు ఒక రకంగా, ఇంకా అన్ని రకాలుగా ఉంటాయి. ఇక ఉన్న విషయం తెలియదు ఏం లేదు అందరికీ అని. సో దానికి సంబంధించిన వార్త. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రధాని మోదీ సోమవారం అరుణాచల్ వ్యాపారులతో భేటీ అయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటివి చౌకగా లభిస్తాయని చెప్పేసి ఆదాయ డబ్బుతో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి వ్యాపారాలను పెంపొందించాలి, స్వదేశీ వస్తువులనే కొనాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం మాత్రం మంచి ఆలోచన తీరు ఇది. సో దాంతోపాటు జిఎస్టీ మాత్రము 8 సంవత్సరాలు బాగానే దండుకున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడైతే తగ్గినందుకు మాత్రము ప్రజల్లో అందరికీ మాత్రము ఒక రకమైన సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ. సో ఆ విధంగా విపక్షాలు మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాయి. 8 ఏళ్ళు బాగానే గట్టిగా దొబ్బీరు కదా అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. పర్వాలేదు ఇప్పుడైనా అని కొంచెం తగ్గినందుకు మాత్రము స్థానిక ప్రజలందరూ మాత్రం ప్రతి ఒక్క మనిషి ఈ హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం. దాంతోపాటు మోడీ సార్ చెప్పడం విషయం ఏంటంటే ఈ యొక్క స్థానిక వస్తువులకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి, వాటిని కొనాలి, ఆ కొనుగోలు చేయడం వల్ల దేశం డెవలప్ అవుతుంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, ఈ చిన్న చిన్న ఏమంటారు కుటీర పరిశ్రమల వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. సో దాని గురించి కూడా ఒక ఫోకస్ పెట్టడం అనేది చాలా మంచి మాట ఇది. సో మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో దాంతోపాటు డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులే అని చెప్పేసి ఛార్జ్షీట్లో పేర్లు, కోర్టులో హాజరు. ఇన్నాళ్ళు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్, డిఅడిక్షన్, దాంతోపాటు సెంటర్లకు తరలింపు. మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్ నార్కోటిక్స్ వింగ్. దాంతోపాటు మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్. రాడిసన్ హోటల్ కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీలోనూ కస్టమర్లుగా పై ఛార్జ్షీట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఇది వరకు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ బారిన పడ్డ చాలా మందిని ఏ విధంగా చూస్తారంటే బాధితులా చూసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను కొంచెం మంచి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళు మారతలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డ్రగ్స్ బాధితులను కూడా తీసుకెళ్ళి లోపల వేసుడే, వాళ్ళని కూడా నిందితులాగా
ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్స్లో డ్రగ్స్ కేసులో 4 సప్లయర్స్ సహా మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో రెగ్యులర్గా కొకైన్ ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లపై ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్న 3 పబ్బులతో పాటు మొత్తం 21 మందిని నిందితులుగా చూపారు. కస్టమర్లు మాదకద్రవ్యాల బాధితులు కాదు, నిందితులేనని కోర్టుకు వెల్లడించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ డ్రగ్స్కు సంబంధించింది గత ప్రభుత్వం వీటి మీద పెద్దగా చొరవ చూపలే, బట్ నేటి ప్రభుత్వం మాత్రం ఎక్కువ చొరవలు చూపిస్తున్నా కానీ ఇంకా జరుగుతున్నాయి ఇంతగానం. ఎందుకంటే మీరు గత 2 నెలల 3 నెలల కింద చూడొచ్చు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న వాళ్ళు వరల్డ్ వైజ్గా తెలంగాణ పోలీసులే నెంబర్ 1గా ఉన్నారు. బట్ తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న కష్టం కూడా అంత ఉంది, సంతోషం. కానీ ఇంకా ఇవి మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈగల్ టీం మాత్రము పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్లను బాధితులుగా కాకుండా నిందితులుగా తెలుస్తున్నారు. ఎందుకంటే ఇక ఆ లెక్కల పోతే ఇక లోపల కోవిడే ఉంటుంది అన్నట్టు. సో ఆ లెక్కన సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. డీజే సౌండ్తో మహిళకు గుండెపోటు అని చెప్పేసి బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మృతి. మహబూబాబాద్ జిల్లాలో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పాపం డీజే సౌండ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ యొక్క హార్ట్ బీట్ మొత్తానికి అయిపోయి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. ఒక రకంగా చెప్పాలంటే మొన్న కొంతమంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఒక రకంగా ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో ఈ డీజే సౌండ్లు, దాంతోపాటు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో డీజే సౌండ్లు పెట్టకూడదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇది దానివల్ల ఆ ఎఫెక్ట్ పడ్డది అన్నట్టు రకంగా. సో దాంతోపాటు సొంత ప్రజలపైనే బాంబుల వర్షం అని చెప్పేసి ఇదో పనికిరానోళ్ళు ఉన్నమాట. పాకిస్తాన్ వాళ్ళు సొంత ప్రజలపైనే బాంబుల వర్షం అని చెప్పేసి ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, 30 మంది పౌరులు మృతి. టెర్రరిస్టులపై దాడికి యత్నించి జనవాసాలకు పై బాంబులు. ఖైబర్ ప్రావిన్స్లో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. సొంత ప్రజలపైనే అంటే ఆడున్న సిచ్యువేషన్ ఏందో కానీ మొత్తానికైతే సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్. సో దానికి సంబంధించి అంటే పాకిస్తాన్లో పాకిస్తానే బాంబులు వేసింది. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త వచ్చు. స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు. కేటీఆర్కే పడుతుంది, బండి సంజయ్కే పడుతుంది. పడ్డప్పుడు అదే మాత్రము ఒక మంచి ఒక పవర్ఫుల్ వెపన్స్ లాగా, పవర్ఫుల్ బుల్లెట్స్ లాగా ఆ మాటలు మాత్రం ఉంటాయి ఇద్దరి మధ్యలో మాత్రం. సో దానికి సంబంధించి అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే అని చెప్పేసి కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్. స్కామ్లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు. దాంతోపాటు వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరపాలని ట్వీట్. దాంతోపాటు హైదరాబాద్కు చెందిన బసరత్ ఖాన్కు మే 16న అరెస్టు చేసిన డిఆర్ఐ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించి మొత్తానికైతే స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లతో కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సంచలన ఆరోపణలు చేశారు. సో తమ్సాని ఎక్కడ పోతుందో ఇప్పటివరకే వాళ్ళ మధ్యలో ఈ యొక్క కేసుల గట్రా నడుస్తూ ఉన్నాయి. ఆయన ఏమంటారు సారీ చెప్పాలని చెప్పేసి పరువు నష్టం దావాకు సంబంధించిన కేసులు వేశారు కేటీఆర్. నేను ఎదుర్కొంటా అని చెప్పేసి ఇక్కడ ఉన్న బండి సంజయ్ సార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా అంటున్నాడు. సో అదేవిధంగా మళ్ళీ ఆరోపణలు కూడా చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పైన మాత్రం ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్, దాంతోపాటు కాంగ్రెసు, దాంతోపాటు ఇటు బీజేపీ మొత్తానికి దండయాత్ర చేస్తున్నాయి. కానీ ఆ బీఆర్ఎస్ మాత్రము ముందరికి వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ ఎట్లా దండయాత్ర చేస్తుందంటే ఓ రకమైన బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు ఎవరైనా కవిత కావచ్చు కవిత గారే ఉన్నాయి లేని మొత్తం బయట పెడుతుంది. ఆ పార్టీకి ఉన్న రేటింగ్ మొత్తం తగ్గిస్తుంది ఉన్నమాట ఓపెన్గా చెప్పుకోవాలంటే. ఇక పక్కన పోతే ఓ రకంగా అక్కడ ఉన్న బీసీ నాయకులు మొత్తం వచ్చేసి తీన్మార్ మల్లన్న టీఆర్పీకి సంబంధించిన పార్టీలోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా కూడా తీవ్ర ఇక్కట్లు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం పెద్ద ఏం మాట్లాడినట్టుగా అనిపిస్తలేదు. మరో విషయం ఏంటంటే ఇక్కడున్న
రెండు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కలిసి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయి. దాంతోపాటు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్న పరిస్థితి అట్లుంది. బీఆర్ఎస్ని మాత్రము ఇక ఓపెన్ చెప్పాలంటే చిత్తకోటుడు దొరికినాడు కొడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. ఇక్కడ ప్రభుత్వాలపైన విమర్శలు చేసే లెక్కలో ప్రతిపక్షాలు ఉండాలి, కానీ ఇక్కడ ప్రభుత్వాలపైన లేదు. రెండు ప్రభుత్వాలు కలిసి ఇక్కడ ఏమంటారు రకమైన ప్రతిపక్షం మీద పడ్డట్టుగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన లెక్క ఈ ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఇక వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏం అనలేని పరిస్థితి. అంటే అంత దోపిడీ రాజ్యం అప్పట్లో జరిగిందని చెప్పేసి సంచలన ఆరోపణలు. పోనీ ఆరోపణలైనా అని ఆ యొక్క కేసులైనా ఆ యొక్క దాని మీద జరుగుతున్న ఎంక్వైరీలు అయినా బయటకు వస్తున్నాయి అంటే ఎక్కడ పెద్దగా కనిపిస్తూనే లేవు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు. ఆ పక్కన పోతే ఈ యొక్క కార్ల ఈ రేసుకు సంబంధించిన కేసు ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు. పోనీ గొర్రెల స్కామ్కు సంబంధించింది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. విద్యుత్ స్కామ్కు సంబంధించింది సుప్రీంకోర్టు వరకు పోయింది, అది ఎక్కడ అయిందో కనిపిస్తలేదు. ఇక్కడ చూడండి, నిన్న మొన్న కాళేశ్వరం తీసుకుపోయి మళ్ళీ సిబిఐకి అప్పయిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ధరణి పోర్టాలకు సంబంధించిన మళ్ళీ కేసులు అయిపోతున్నాయి. ఎన్ని ఏమైనా కానీ విత్ యాక్షన్ మాత్రం ఎక్కడా కనిపిస్తలేదు. కానీ దాడులు జరుపుతున్నట్టు మాత్రం యాక్షన్ కనిపిస్తుంది. ఇదా రియాక్షన్ మాత్రం ఇక్కడ ప్రజలకు మాత్రం ఇవ్వని కనిపిస్తలేదు. అది పరిస్థితి ఇక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త కూడా వచ్చు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. రాయపూర్లో ఆ రాష్ట్ర సీఎంతో ఇరిగేషన్ మంత్రి భేటీ. ఎన్ఓసి జారీకి విష్ణుదేవ్ సూత్రప్రాయ అంగీకారం. దాంతోపాటు ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఉత్తమ్ హామీ. దాంతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు అని చెప్పేసి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి గారిని కలవడం జరిగింది. సో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. సో దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వివరాలు మొత్తం కూడా వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. రేట్లు ఎంత తగ్గినాయి అని చెప్పేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ షోరూముల్లో జిఎస్టీ కట్ పై జనం ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంత తగ్గినాయి, ఏమైంది, ఇంతకుముందు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ జరుగుతున్నాడు. పాత రేట్లను పోల్చుకొని వస్తువుల కొనుగోలు, స్లాబుల్లో తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్స్, ఆటోమొబైల్ సేల్స్కు ఊపు. పట్టణాలు సిటీలో కిటకిటలాడుతున్న షోరూంలు దసరా దీపావళితో నెలాఖరు వరకు కొనుగోళ్ల జోష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఈ యొక్క షోరూంల కొనుగోలుకు పోతుంటే కూడా కొంతమంది అక్కడ షోరూంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం మాట్లాడుతున్న విధానం కూడా కొన్ని రకాలుగా మాకు తెలిసిన విషయం ఏంటంటే పాత వస్తువుల పైన అదే జిఎస్టీ ఉంది, కొత్త వస్తువుల పైన మాత్రం వచ్చేదాని మీద జిఎస్టీ తగ్గుతుంది అని చెప్పేసి కూడా ఒక బుకాయింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే 22 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న రేట్లకు పోంటే ఇవ్వాలంటే అవి ఆల్రెడీ మేము కొనుక్కొని పెట్టుకున్నాం కాబట్టి ఆ లెక్కలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అట్లా అంటున్నారు. ఎందుకంటే మేము ఎట్లా అమ్మాలమ్మా, మేము అదే రేటుకు తీసుకొచ్చినాం కదా అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జిఎస్టీ మేము ఆల్రెడీ కట్టేసినాం కదా అంటారు వాళ్ళు. పాత రేట్ల ప్రకారమే ఉన్న దానిలను పాత రేట్లు అమ్ముతాం, ఇప్పుడు వచ్చే కొత్త దానిలకు మాత్రం జిఎస్టీ కొత్తగా వేస్తాము, కొత్తగా రేట్లు ఉంటాయని చెప్పేసి కూడా కొన్ని చోట్ల అంటున్నారు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అంటే బుకాయింపులు ఆ విధంగా ఉన్నాయి, కొంతమంది వ్యాపారస్తులు చేస్తున్న కార్యక్రమాలు అవి. సో మా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్తున్నామంటూ. సో దానికి సంబంధించింది అన్నట్టు. సో దాంతోపాటు ఇక్కడ తీన్మార్ చూడవచ్చు. పెట్రోల్ బంకుల్లో కల్తీ అని చెప్పేసి ఇక్కడ బండిలో పెట్రోల్ పోయి ఈ బాటిల్లో నీళ్లు పోయి రెండు కలపకో ప్లీజ్ అని చెప్పేసి కస్టమర్ పోయి ఆడ అడుగుతున్నాడు పెట్రోల్ బంకులో. రెండు మాత్రం కలిపిపోస్తే బండి పోతుంది. సో ఆ విధంగా మొన్న వరదల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి అవుతుందని చెప్పేసి పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ రెండు కలిసి వస్తున్న పరిస్థితి అన్నట్టు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఇవాళ ఆంధ్రప్రభ దినపత్రిక చూద్దాం. ఆంధ్రప్రభ దినపత్రికలో స్వదేశీ సంకల్పం అని చెప్పేసి ఆత్మనిర్భర్ తారక మంత్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బ్రాండ్కు ఆత్మనిర్భర్ తారక మంత్రం బ్రాండ్కు నోపు చెప్పండి, హ్యాండ్మేడ్కు ఓకే అనాలి అని చెప్పేసి, అదే శ్రామికులకు ఆర్థిక వ్యవస్థకు బలం అని చెప్పేసి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం అని చెప్పేసి దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త.
మొత్తానికి మాత్రం ఇక్కడ దేశాన్ని డెవలప్ చేసుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాట. సో దానం కడియం రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. మానసికంగా సన్నద్ధమైన ఇరువురు నేతలు, దసరా తర్వాత నిర్ణయం ప్రకటించే ఛాన్స్. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సమయం కోరిన నేతలు, అడిగిన గడువు ముగిసిన ఇంకా రాని సమాధానం. ఫిరాయింపుల చట్టంలో వేటు తప్పదని చెప్పేసి హెచ్చరించిన న్యాయ నిపుణులు, నిబంధనల ప్రకారం సుప్రీం వ్యవహరిస్తుందని చెప్పేసి తేల్చి చెప్పిన సలహాదారులు. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచి లోక్సభకు పోటీ చేసిన దానం నాగేందర్ కుమార్తె కావ్య కోసం ప్రచారం నిర్వహించిన కడియం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్న దానం. నో చెప్పిన సీఎం రేవంత్ పీసీసీ చీఫ్. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కడియం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ రాజీనామాకు సిద్ధమయ్యే ఛాన్సెస్ ఒక రకంగా కనిపించినట్టు ఉంది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కడియం కావచ్చు, దానం కావచ్చు. సో దానికి సంబంధించిన ఈ యొక్క ఫిరాయింపుల లెక్కలు మాత్రం ఇంకా ముందు పోతూనే ఉన్నాయి. అవి ఎన్ని రోజులు పోతాయో అర్థం కాదు. సో దాంతోపాటు ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటిస్తామని చెప్పేసి ఇక్కడ వార్త. అంతా సవ్యమేనని ప్రధాని అనుకుంటే ఎలా అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఇది. సో దాంతోపాటు కేంద్రం జీఎస్టీ సవరణలో 7,000 కోట్ల ఆదాయం తగ్గింది. జీఎస్టీ విధానంలో మార్పులతో వచ్చే నష్టం కేంద్రమే భరించాలి. 14% ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వలబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలి. సో దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సూచన, నష్టంపై తక్షణ చర్యలు పూనుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించింది 14% తగ్గిన రాష్ట్రాలకు తగ్గుతుంది అన్నట్టు, ఫండ్ కూడా ఇట్లా ఇవ్వాలి అని చెప్పేసి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఫండ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాడట. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. సింగరేణి ఉద్యోగులకు దసరా బోనంజా, అధునాతన ప్రణాళికతో గ్లోబల్ సిటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఒక్కో ఉద్యోగికి 1,95,610 బోనస్, లాభాల్లో 35%, 819 కోట్లు బోనస్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. భూసేకరణలో మానవీయ కోణం అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. మొత్తానికైతే సింగరేణి ఉద్యోగులకు ఇక్కడ బోనస్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించింది. సో మరో వార్త వచ్చి ఇక్కడ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక. ఇక్కడ అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎవరికి ఏ కష్టం వచ్చినా రావచ్చు. న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు ఉన్నారు. కేటీఆర్ను కలిసిన త్రిబుల్ బాధిత రైతులు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డికి నుంచి పెద్ద ఎత్తున రాక. ప్రభుత్వ పెద్దలు ముఖం చాటేస్తున్న తీరుపై మండిపాటు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టిన కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ త్రిబుల్ సంబంధించింది కూడా, త్రిబుల్ రోడ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన భూసేకరణలో భాగంగా ఈ యొక్క బాధిత రైతులందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, ప్రజా సమస్యల పరిష్కరించే జనతా గ్యారేజ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు అంటే త్రిబుల్ అలైన్మెంట్ నష్టపోతున్న రైతులు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల్లో తామే స్వయంగా రోజుల తరబడి చర్చలు జరిపి మెరుగైన పరిహారం ఇల్లు ఇచ్చి ఒప్పించామని చెప్పేసి గుర్తు చేశారు. సో దాంతోపాటు కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో వెళ్ళడానికి ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న విషయం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న టైంలో కూడా ఇప్పటికీ బాధితులుగానే ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టు గురించి అందరూ తెలుసు. అక్కడ ఉన్న ఉదండపూర్ కావచ్చు, అక్కడ ఉన్న కొత్తూరు కావచ్చు, ఆయన కర్వేనా కావచ్చు, అక్కడ ఉన్న పోలేపల్లి కావచ్చు, ఆలూరు కావచ్చు, అక్కడ ఉన్న బూరుగుపల్లి కావచ్చు, అలాంటి ప్రాంతాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ భూ నిర్వాసితులు ఇప్పటికీ ఉన్నారు. పెద్దగా ఇచ్చింది ఏం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు బాధితులుగా ఉన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోరు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవరు పట్టించుకోరు.
వీళ్ళు తీసుకున్న పరిస్థితి మాత్రం ఆ విధంగా ఉండే అప్పట్లో. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో నేటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రము పెద్దగా వాళ్ళను సంప్రదిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టు మాత్రం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టుగా కూడా ఇక్కడ లేదు. ప్రభుత్వ పనులు మొత్తానికి ఈ ప్రభుత్వ నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టే నడుస్తుంది ఈ వైఖరి కూడా. కానీ ఈ యొక్క త్రిబుల్ ఆర్ విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, భూ బాధితుల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కూడా అట్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ మొత్తం రైతులు మాత్రం ఇక్కట్లు పడి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న, ప్రతిపక్షాలను ఆశ్రయిస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా ఉంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్థానిక ఎన్నికలను బహిష్కరించండి అని చెప్పేసి అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు చేయాలి, అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి త్రిబుల్ ఆర్ బాధితులతో కేటీఆర్ అంటున్నాడు. సో దాంట్లో భాగంగానే స్థానిక ఎన్నికలను మొత్తానికి బహిష్కరించండి అని చెప్పేసి కూడా కేటీఆర్ సార్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త చూడవచ్చు. బాలయ్య కాసర్ల శ్యామ్ నేషనల్ స్టార్స్ అని చెప్పేసి నేడు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న సినీ స్టార్స్ టాలీవుడ్ నుంచి అగ్ర హీరో బాలకృష్ణ, కాసర్ల శ్యామ్, దాంతోపాటు ఇతర హీరోలు, పలువురు యాక్టర్లకు అవార్డులు ఇచ్చేయనున్న సినీ అష్టదిగ్గజాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సినీ దిగ్గజాలు. సో 3 దశల్లో బీహార్ ఎన్నికలు అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కోడ్ పడుతుంది బీహార్లో. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కుమ్మేసిన క్యుములో నింబస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉరుములు కుండపోత వాన ఇక్కడ మొత్తం కుండపోత వాన, హైదరాబాద్ అతలాకుతలం. ఉరుములు మెరుపులతో భయానకంగా వాతావరణం. గతంలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదు. నడుములోతు వరద నీటిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. అనేక చోట్ల నీట మునిగిన ఇల్లు, కార్లు. రోడ్లపై గంటల పాటు నిలిచిపోయిన వాహనదారులు. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం. నిర్మల్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఎడ్లబండి. సో మరో 2 రోజుల్లో భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. మొత్తానికి ఇంకా 2 రోజులు వర్షాలు గట్టిగానే ఉన్నాయంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు నిర్మల్లో ఒక వాగుల ఎడ్లబండి, రైతులకు సంబంధించిన ఎడ్లబండి కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ బండ్లు, ఆటోలు, బైకులు అన్నీ కొట్టుకుపోయినాయి హైదరాబాద్ అయితే. సో దానికి సంబంధించింది. సో దానిలో భాగంగా మరో వార్త చూడవచ్చు. మొత్తానికి ఈ వాతావరణ పరిస్థితులు అయితే చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. సో భూ కబ్జాలపై ఉక్కుపాదం, భూ పరిరక్షణలో హైడ్రా అని చెప్పేసి ఇక్కడ రంగనాథ్ సార్ చెప్తున్నాడు. సో మొత్తానికి 50,000 కోట్ల భూమిని కాపాడాం. 923 ఎకరాల ప్రభుత్వ భూమి సేఫ్. ప్రకృతిని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పేసి వరద భయం లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని మీడియాతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ చెప్తున్నాడు. బాగానే ఉంది చెప్పడం, కానీ ఇక్కడ ఉన్న బాధితులు అనేటోళ్ళు పేదవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అసలు కబ్జాలు చేసింది ఎవడు, వాడిని పట్టుకుంటే అయిపోతుంది కదా. ఆ కబ్జాలకు సహకరించిన వాళ్ళు ఎవరు, ఆ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి కదా. వాళ్ళని తీసుకొని బొక్కలు వేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. పేదల మీద ఎన్ని రోజులు సార్ ఇవి. పేదలు నష్టపోతున్నారు సార్. వాళ్ళు బాధితులు అందరూ. నిజం చెప్పాలంటే బాధితులే కదా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని ఆ సేవింగ్స్ అనేది జమ చేసుకొని ఆ ఇండ్లు కొనుక్కుంటే వాడు ఎవడో కబ్జా తీసుకొని చేసిండు అనే విషయము తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ? పొద్దుగా లేచి కష్టం చేసుకోవడం తెలుసు. పొద్దుమీకలు వచ్చేసి భార్యపిట్టలతోటి కడుపు నిండా తిని యథార్థంగా పడుకొని మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ అదే కష్టానికి పోతారు. ఆ సేవింగ్స్ కదా, ఆ సేవింగ్సే కదా ఈరోజు ఆ యొక్క ఇల్లు తయారైంది. అన్మాతం వచ్చేసి ఇట్లా బుల్డోజర్ పెట్టేసి దొబ్బేస్తున్నారు, పక్కన జరుగుతున్నారు. అసలు ఆ కబ్జా చేసిన వాళ్ళు పట్టుకొని వాళ్ళ బాధితులకు వాటితో నష్టపరిహారం ఇప్పియండి. అప్పుడు కదా మంచి జరిగేది. బాధితులుగానే ఉంటున్నారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్లు చేసిన ఆ యొక్క అధికారులను పట్టుకోండి, అధికారులను లోపలేయండి సార్. అది కదా పరిస్థితి. వాళ్ళని కనీసం వాళ్ళ దగ్గరికి ఎవడు ఓడు. ప్రజలను దోసుక తింటే ప్రజల ప్రభుత్వం అంటారా, ఇది ప్రజాపాలన అంటారా? అర్థం లేని లెక్కలు. దేనికి హైడ్రా? మీకు కంప్లైంట్లు వస్తున్నాయి అంటాడు. కంప్లైంట్లు వచ్చినాయి, అసలు ఆడ కబ్జాలు పెట్టింది ఎవడు అనే విషయం కూడా తెలుస్తుందా మీకు? వాళ్ళని కదా లోపలేయాల్సింది. కబ్జాలు పెట్టిన నెంబర్ ఎవరున్నారు? ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రభుత్వ నాయకులు ఉన్నారు. కనిపిస్తలేదా ఇంకా?
గత ప్రభుత్వ నాయకులు నిన్న కల్వకుంట్ల కవిత గారు పోయి బహిరంగంగా చెప్పారు కదా, ఇందులో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పేసి. మరి వాళ్ళు దోచుక తింటుంటే ఏం చేస్తున్నారు? ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఏంటి? ఇది ప్రజల కోసమా, లేకపోతే ప్రజాప్రతినిధుల కోసమా, లేకపోతే ప్రభుత్వ అధికారుల కోసమా? దేనికోసం ఒకసారి కూడా ఆలోచన చేయాలి. చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు, పేదవాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని సంపాదించినవే లక్షలు అవుతున్నాయి. ఆ లక్షలు కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కోనికే కూడా అది పరిస్థితి. ప్రభుత్వాలు ఆ ఇండ్లు ఇవ్వవు, మళ్ళీ ఏమంటే వాళ్ళు స్వయంగా కొనుక్కున్నవి కూడా గుంజుకుంటారు అన్నట్టు. ఇది పరిస్థితి. హైడ్రా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆ కబ్జా పెట్టిన వాళ్ళను లోపలేయాలి, దానికి సహకరించిన అధికారులను లోపలేయాలి. అది కదా జరుగుతున్నది, జరగాల్సింది. అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదో అర్థం కాదు. మొత్తానికి అక్కడున్న ప్రజలు మాత్రము బాధితులుగానే మిగిలిపోతున్నారు. 2 రోజులు 3 రోజులు ఇష్యూ ఉంటుంది, 4వ రోజు ఎవరు పట్టించుకోరు దాన్ని కూడా. మళ్ళా వాళ్ళు లక్షలు కట్టింటారు కదా, ఆ లక్షలు మొత్తం నాశనం. సమ్మక్క సాగర్కు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఎన్ఓసికి ఓకే అన్న ఛత్తీస్గఢ్ సీఎం. 83 మీటర్ల ఎత్తులో నిర్మాణం, 6.7 టీఎంసీల సామర్థ్యం, 13 లక్షల ఎకరాలకు సాగునీరు, భూసేకరణ పునరావాస బాధ్యతలు తీసుకున్న తెలంగాణ. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు టీజీపీఎస్సీకి కొత్త సభ్యులు మరో 3 నియమించిన ప్రభుత్వం అని చెప్పేసి లక్ష్మీకాంత్ రాథోడ్, విశ్వప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. 6కు చేరిన సభ్యుల సంఖ్య. కొత్త సభ్యులుగా రాథోడ్, విశ్వప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు అని చెప్పేసి ఇక్కడ వార్త టీజీపీఎస్సీ కోసం. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. కాంగ్రెస్ నిర్వాహకంతోనే కృష్ణా వాటాలో అన్యాయం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ బహిరంగ చర్చకు రావాలి అని చెప్పేసి తేదీలు దస్తావేజులు సహా నిరూపిస్తా అని చెప్పేసి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి ఇంకా లొల్లి జరుగుతుంది. నిన్న స్పీకర్ని కూడా కలవడం జరిగింది. జగదీష్ రెడ్డి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వెళ్ళారు. సో దానికి సంబంధించింది. వ్యవసాయ మార్కెట్లో మానిటరింగ్ కమిటీలు. సో ఇక్కడ కాటన్ దోపిడీకి కళ్ళెం, పత్తి కొనుగోళ్లపై పకడ్బందీగా నిఘా అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వ్యవసాయ మార్కెట్లో మానిటరింగ్ కమిటీలు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు, ప్రతి రైతుకు కాపాస్ కిసాన్ యాప్ను నమోదు చేసుకునేలా చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 122 పత్తి కొనుగోలు కేంద్రాలు, దళారుల నుంచి కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. యాప్ ద్వారా కాపాస్ కిసాన్ యాప్ అందుబాటులో తీసుకొచ్చింది. దీంతో అక్రమాలు అడ్డుకోవచ్చు అని చెప్పేసి సిసిఐ భావిస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి సగటున 8 క్వింటాల చొప్పున సుమారు 36.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులు మోసాలకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ రైతులను దోచుకునేటోళ్ళు మాత్రము నిత్యం ప్రతి చోట ఉన్నట్లే ఉంది ఇక్కడ పరిస్థితి. అయితే ఇటు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడున్న వ్యాపారస్తులు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తారు రైతులను. మాత్రం ఉన్న వాస్తవాలు మాత్రం ఇవే. ఎందుకంటే నిన్న మొన్న యూరియా కోసం ఎన్ని ఇక్కట్లు పడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో అన్నీ తెలుసు. ఆ యూరియాని దొడ్డిదారులు అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు, రైతులకు ఇస్తలేరు. పోనీ దాని మీద కఠిన చర్యలు ఎవరైనా తీసుకుంటున్నారా అధికారులు అంటే అధికారులు పట్టించుకోరు. ప్రభుత్వాలు చూస్తున్నాయా అంటే ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ రైతులను చూసుకునే పరిస్థితుల్లో లేరు. అట్లున్నది పరిస్థితి. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ఏర్పాటు చేస్తారు, అప్పుడు మాత్రము అవి ఓపెన్ కావు, చేయవు. దీని మీద ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తున్నాం, ప్రత్యేకంగా యాప్ తీసుకొస్తున్నాం అని అంటారు, కానీ అవి ఎక్కడ పోతాయో కూడా అర్థం కాదు. ఆ టైంలో మాత్రము అదే సర్వమంగళ మేళం అన్నట్టుగా ఉంటుంది కథ. సో ఔరా చూడొచ్చు. ఇందులో కారులో కాకుండా బోట్లో బయలుదేరాల్సింది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు.
జలదిగ్బంధంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వరదలు అట్లున్నాయి కదా, దానికి సంబంధించింది. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. సో మొత్తానికి ఇవి ఈరోజు పొద్దుగాల వార్తలు. పొద్దుగాల వార్తల్లో భాగంగా నేటి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్ పొద్దుగాల వార్తలు. అలాగే ప్రతి ఒక్కరిని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.